బాధ్యుడివి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి విష ప్రచారాలకి అభూత కల్పనలకు ఎవరు బాధ్యులు? జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అందుకని నీవు ఇప్పటికైనా మారు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ హయాంలో ఏం చేశావు నువ్వు? ముంతాజ్ హోటల్కి పర్మిషన్లు అనుమతులు ఇచ్చావు. అనుమతులు రద్దు చేసింది మా కూటమి ప్రభుత్వం రద్దు చేస్తే ఎక్కడో టోల్ గేట్ దగ్గర బోర్డు పెట్టుకుంటే మా కూటమి ప్రభుత్వంపై నిందలు మోపుతావా? చంద్రగిరి రోడ్డులోని బారికేటు మీద ఉన్న హోటల్ ప్రకటన పెట్టి అలిపిరిలో హోటల్ అని చూపిస్తావా? సిగ్గులేదయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు? డ్రామా ఆర్టిస్టులను పెట్టి తాగుతున్నారనేటువంటి విషప్రచారం చేస్తూ ఈ రకంగా దిగజారిపోతున్నావు నువ్వు. పవిత్రమైనటువంటి దేవాలయాల దగ్గర నువ్వు చేసే నీ పేటీఎం బ్యాచ్ చేసేటటువంటి అరాచకాలను చూసి మరి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఒకటా రెండా తిరుమల కొండపైన వీసీ మూక చేసిన దాష్టికాలు, దారుణాలు, దోపిడీలు, దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. దొంగలు రాజ్యమేలితే ఎన్ని అనర్థాలు చోటు చేసుకుంటాయో, ప్రజాధనం ఏ విధంగా దోపిడీకి గురవుతుందో, దేవుడిని సైతం ఎలా దోచుకుంటారో, దేవుణ్ణి కూడా ఎలా నిలువు దోపిడీ చేస్తారో నీ పాలన ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. దేవుడి మీద నమ్మకం లేని మూకకి అంటే నీ తాబేదారులు, నీ శిష్యులు భూమన కరుణాకర్ రెడ్డికి, వైసీ సుబ్బారెడ్డికి చైర్మన్ పదవి కట్టబెట్టి ఎన్నో ఘోరాలు చేయించావు జగన్మోహన్ రెడ్డి. ఎన్నో ఘోరాలు చేయించావు. తిరుపతి కొండ మీద ఉన్నది దేవుడు కాదు, నల్లరాయి అని నాస్తికుడైన భూమన కరుణాకర్ రెడ్డి ఎలా టీటీడీ చైర్మన్గా పనిచేశాడు, ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? నోరా తాటిపట్టా భూమన కరుణాకర్ రెడ్డినిది? నీ నోటికొచ్చినట్లు మాట్లాడతావా? పటిష్టమైనటువంటి టీటీడీ పాలక వ్యవస్థ